హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 ఇవాల్టి వచ్చిన మొదటి ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు ఫస్ట్ ప్రోమో గనక చూసుకుంటే అసలు 1 to 10 పొజిషన్స్లో అందరినీ నుంచోబెడుతున్నారనమాట. అండ్ బయట నుంచి వచ్చిన దివ్య గారు వాళ్ళు ఎందుకు ఆ పొజిషన్స్లో ఉండాలో చాలా కరెక్ట్గా చెప్తున్నారబ్బా అసలు. అండ్ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డైమండ్ అనే చెప్పాలి. అసలు మన జనాల నోటి నుంచి ఎలాంటి పాయింట్స్ వస్తాయో, జనాలు ఏమనుకుంటున్నారో సో అదే అడుగుతున్నారు అసలు. అండ్ అసలు చాలా బాగా చెప్పారబ్బా, పాయింట్స్ మాత్రం అసలు సూపర్గా చెప్పారు. నిజంగా నాకైతే వావ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నైస్, సూపర్ అనిపించారు ఈ విషయంలో మాత్రం తను. అండ్ శ్రీజ గురించి తను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అసలు చాలా బాగా మాట్లాడారబ్బా, చాలా 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 బాగా మాట్లాడారు. అండ్ ప్రియా గురించి తను చెప్పిన పాయింట్స్ కావచ్చు, తన యాటిట్యూడ్ గురించి చెప్పింది కావచ్చు, సో అదంతా సూపర్. సో చాలా బాగా అనిపించింది. అండ్ ప్రోమోలో ఇవన్నీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట పొజిషన్స్ కోసం. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి టాస్క్ అయితే పెడుతున్నారు కొంతమందికి. అదే బాల్స్ టాస్క్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వటానికి వన్ ఆఫ్ ది మెయిన్ టాస్క్ అనే చెప్పాలి ఇది. అమర్దీప్కి పల్లవి ప్రశాంత్కి చాలా పెద్ద వార్ అయితే జరిగింది కదా ఆ టైంలో. సో బాల్స్ టాస్క్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ టాస్క్ అబ్బా ఇది మాత్రం. సో ఈ టాస్క్ అయితే ఆడుతున్నారు కంటెస్టెంట్స్. అండ్ ఈ టాస్క్లో లాస్ట్కి మనకి బర్నీ శంకర్ గారను ఇమాన్యువల్ ఆడుతున్నారనమాట. అండ్ కంటెస్టెంట్స్ అందరూ అంట సపోర్ట్ చేసే టైం వచ్చేసరికి ఇమాన్యువల్కి సపోర్ట్ చేశారంట. సో అందుకే ఇమాన్యువల్ ఈజ్ ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 అనే చెప్పాలి, 3వ వారం. సో నైస్ అనమాట, వెల్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్, వన్ ఆఫ్ ది వెల్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి జబర్దస్త్ ఇమాన్యువల్. నాకైతే ఈ న్యూస్ విన్న తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి రావటం అనేది దట్స్ గుడ్ సైన్ అనే చెప్పాలి. నైస్ అనమాట. సో ఇలా అయితే అవుతుంది. అండ్ నిన్నటి ఎపిసోడ్ కూడా చూసా. నిన్నటి ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నిన్న చూసుకుంటే తనుజ గారికి అను సంజన గారికి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో అందులో ఎవరిది కరెక్ట్ అంటే నాకైతే తనుజ గారిదే కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ తనూజ రాముకు కూడా జరిగింది కదా. సో అందులో నాకెందుకో తనూజ గారు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. బట్ ఓకే, తను అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే తను బాగా వంట చేస్తుంది అందరికీ. సో ఆ ప్రెషర్లో తను కొంచెం గట్టిగా అరవటం అయితే జరిగిందనమాట రాముని. సో అయినా ఏం పర్లేదు, తను మంచి కంటెస్టెంట్ అబ్బా. తను నిజంగా చాలా మంచి కంటెస్టెంట్, అందరికీ మంచిగా వంట చేసి పెడుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఇవే కొన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. బిగ్ బాస్ హౌస్ అంటేనే అది. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే యూ విల్ బి ద విన్నర్ ఆఫ్ దిస్ సీజన్ అనమాట. మెయిన్గా ఇదే బిగ్ బాస్లో మెయిన్గా ఉండేది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎలా ఉంటున్నాము, ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతున్నాం అనేదే చాలా వరకు మ్యాటర్ అయ్యిద్ది కాబట్టి సో ఇలాంటి కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అది నిన్నటి ఎపిసోడ్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో మరి మీకేమనిపించింది ఇవాల్టి ప్రోమో అండ్ నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.